ఆలు చనా మసాలా ఎలా చేసేయాలో చూసేద్దాం రండి. హలో బెస్టీస్, వెల్కమ్ బ్యాక్ టు నిహారిక టాక్స్. ముందుగా ఒక పొత్తులు కట్టుకొని సైడ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో శనగలు పొట్టు తీసి కట్ చేసిన చిన్న చిన్న ఆలు ముక్కలు వేసి, తర్వాత ఒక ఎల్లిగడ్డ, ఆ కట్టుకున్న పొత్లి, లెమన్ గ్రాస్, ఒక బిర్యానీ ఆకు అండ్ కొంచెం ఉప్పు, పసుపు, ఇంకా ఆయిల్ వేసి దానికి తగ్గట్టు ఒక 2 లేదా 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. 2 విజిల్స్ ఎలా అంటే 2 విజిల్స్ పెట్టిన తర్వాత ఒకసారి ఒత్తి చూసుకోవాలి. అది కన్సిస్టెన్సీ మంచిగా ఉందనుకో అంతే ఉంచుకోవాలి, లేదంటే ఇంకో విజిల్ పెట్టాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో గ్రైండ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇంకా మిర్చి. ఆ గ్రైండ్ చేసుకున్న పీస్ని పక్కన పెట్టేసుకొని ఈ ఉడికిన వాటిని ఒక జల్లెల్ లాంటి దాంట్లో పోసేసుకుంటే వాటర్ అంతా వెళ్ళిపోతుంది. అండ్ దీన్ని ఒక 2 minutes అట్లా సైడ్కి పెట్టేసుకోవాలి. ఇది ఇటు సైడ్కి ఉన్నప్పుడే స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి కొంచెం గరం కాగానే ఆయిల్ వేసుకొని ఆవాలు, ఆనియన్స్ వేసి కొంచెం వేగుతున్నప్పుడు ఆనియన్స్లో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసి బాగా వేయించుకొని కరివేపాకు కూడా వేసి ఇవన్నీ వేగుతున్నప్పుడు మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ వేసి అది బాగా వేగే వరకు చూసి దాంట్లోనే కొంచెం జింజర్ పేస్ట్ వేయాలి. ఇవన్నీ వేగిన తర్వాత కారం, ఇంకొంచెం అంటే మన టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసేసి ఏవైతే పక్కన పెట్టుకున్నామో ఆలు ఇంకా శనగలు వాటిని వేసేసి మనకి ఎంత వాటర్ కావాలో, అంటే గట్టిగా అంటే అలానే ఉంచుకోవాలి, లేదు కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం ధనియా పౌడర్ ఇంకా కొత్తిమీర వేసి ఒక 2 to 5 minutes ఉడికించేసుకొని ఆఫ్ చేసేస్తే ఆలు చనా మసాలా రెడీ. ఇలాంటి ఇంకా వీడియోస్ కోసం ఏం చేయాలి? ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.